మేబీ చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల దానికి కలిగిన ఉన్న పర్యవసానం మీ జీవితంలో అనుభవిస్తా, ఇంకా ఇంతకు మించి నాకు వేరే దారి లేదేమో అనుకుంటున్నాను. పాపం నుంచి వచ్చేటువంటి జీతము రోగము కూడా. ఒక్కోసారి సిక్నెస్ కూడా వెళ్తా, ఇంతకు మించి నాకు వేరే ఆప్షన్ లేదు, ఈ సిక్నెస్ ద్వారే నా జీవితం వెళ్ళాలి అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులు లేదంటే పితరుల వలన వచ్చినటువంటి తరతరాల శాపమును అనుభవిస్తా, ఆర్థికంగా, మానసికంగా, ఎమోషనల్ గా అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతా, ఇంకా మా జీవితం ఇంతే అనుకుంటున్నారేమో. కానీ దేవుడు గుర్తు చేస్తున్నారు, గొర్రె పిల్ల రక్తం వారి నోటి సాక్ష్యం, బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమనీ దే హ్యావ్ ఓవర్కమ్. అన్ని అపవాది చేసేటువంటి ప్రతి యుద్ధం కూడా పోరాడవలసినటువంటి పని లేదు. సమ్ టైమ్స్ స్పీకింగ్ ఎ వర్డ్ ఈజ్ ఎనఫ్. స్పీకింగ్ ఎ వర్డ్ అబౌట్ బ్లడ్ ఆఫ్ ద ల్యాండ్, స్పీకింగ్ ఎ వర్డ్ అబౌట్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారు కల్వరిలో ఏం చేశారు, ఆయన ఎటువంటి విజయాన్ని మనకు అనుగ్రహించారు. ఆ ఒక్క మాట పలిగితేనే చాలా రకాల శోధనలు తొలగిపోతాయి. గొర్రె పిల్ల రక్తం కిందకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మొట్టమొదటిగా పాపం నుంచి విడుదల, పాపం మీద ఉన్నటువంటి శక్తి నుంచి విడుదల. మూడోది, పాపం నుంచి మీకు కుడికి ఎడమకి ఉన్నటువంటి గ్యాప్ ఎంతైతే ఉందో అంత గ్యాప్ యేసు ప్రభు వారు మీకు మీ పాపాలకి కలుగజేస్తారు. నాలుగోది, ఎటువంటి చీకటి శక్తి మీ మీద ప్రభావం చేయదు. అంతేకాదు, మీరు వాటి మీద ఉంచారు. చీకటి మీ మీద ఉంచేయడం కాదు, మీరు చీకటి మీద ఉంచేస్తారు. అదే యేసు ప్రభు వారు సమస్తమును మీకు అనుగ్రహించుతున్నారు, అధికారమును మీకు అనుగ్రహించుతున్నారు. ఎందులో అధికారం అనుగ్రహించుతున్నారు? గొర్రె పిల్ల రక్తంలో జీవము ఎందులో అయితే ఉందో అందులోనే అధికారం. గొర్రె పిల్ల రక్తంలో జీవము, గొర్రె పిల్ల రక్తంలోనే అధికారం.